అందరికీ నమస్కారం। ఈరోజు 7వ తారీఖు సెప్టెంబర్ 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే ఈనాటి పండగ విశేషం ఏమిటి, ఇలాంటి దినఫలాలు 12 రాశులకు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం। శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చవితి తిథి, వారం వచ్చేసరికి శనివారం వచ్చింది, నక్షత్రం చిత్తా దాటిపోతుంది, స్వాతి ఎంటర్ అవుతుందన్నమాట। మరి ఇటువంటి అద్భుతమైనటువంటి రోజుని మహా గణపతి జన్మించాడు, వినాయకుడి యొక్క జననం జరిగింది అని మనకు పురాణాలు చెబుతున్నాయి। కాబట్టి భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడి యొక్క జననం అత్యంత గొప్పది। ఈ విశ్వానికే, ఒక ప్రపంచానికి కాదండి, ఈ భూమండలం లాంటివి కొన్ని కోట్ల మండలాలు ఉన్నాయండి, అందులో విశ్వానికే అత్యంత శుభకరమైనటువంటి రోజుగా ఈ యొక్క వినాయకుడి యొక్క పూజని, వినాయకుడి యొక్క జననాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు తెలియజేశారన్నమాట। మరి వినాయకుడు అంటే సాధారణం కాదండి, విఘ్నాలకు అధిపతి। వినాయకుడు అంటే అన్ని దుష్ట శక్తులను పాలద్రోలేసి శుభాలు కలిగించేవాడు వినాయకుడు। వినాయకుడు అంటే సిద్ధి బుద్ధిని కలిగించేవాడు, మన యొక్క బుద్ధిని సరైన స్థితిలో పెట్టేవాడు, మనసుకు బుద్ధికి ఎంత తేడానో మనకు తెలియజేసేవాడు। మనసు అంటే తన తండ్రి శివుడు అని, బుద్ధి అంటే అది వినాయకుడని జ్ఞానులు మాత్రమే గ్రహిస్తారు। మరి బుద్ధిని వాడితేనే పనులు అవుతాయి కానీ మనసును వాడితే పనులు కావు। కాబట్టి మనకు వినాయకుడు తన యొక్క జననం ద్వారా మనకు శుభాలు ఎలా జరగాలి, పని ఏ రోజు మొదలు పెట్టాలి, పని మొదలు పెట్టే ముందు మనం చేయాల్సినటువంటి ప్లానింగ్ ఎలాంటిది అన్నీ సిద్ధంగా చేసుకుని ఒక్కసారిగా మనం ఆ పని మీద దాడి చేస్తే ఖచ్చితంగా ఆ పని మనకు సక్సెస్ అవుతుందని చెప్పి మనకు తెలియజేసిన వాడే వినాయకుడు అన్నమాట। మరి ఈనాడు వినాయక చవితి మీ అందరికీ సకల శుభాలు కలిగజేయాలని తెలియజేస్తూ, ముందుగా మేషరాశి వాళ్ళకి కానీ ఈరోజు చూసుకుంటే అత్యంత శుభకరమైన రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఆనందంగా ఉంటారు, ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి రోజు, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి। వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బంధుమిత్రుల రాక ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు, ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తగా తీసుకోవటం, ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈరోజు బాగుంది। మిథున రాశి వాళ్ళందరికీ ఇవాళ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు, వినాయక చవితి రోజు ప్రత్యేకంగా పిల్లలతో కలిసి మీరు ఇవాళ ఆనందంగా గడుపుతారు, ఉద్యోగస్తులు బాగా కష్టపడాల్సి ఉంటుంది కానీ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి। కర్కాటక రాశి వాళ్ళందరికీ మీ సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తి పాస్తులు అన్నీ కూడా ఇవాళ కలిసి వస్తాయి అన్నమాట, లావాదేవీలు అనేక లాభాలని తెచ్చి పెడతాయి, తల్లి ఆశీస్సు బాగుంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది। సింహరాశి వాళ్ళందరికీ ఈరోజు ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి, అనుకున్నంతగా పండగ వచ్చింది కదా బోల్డని ఖర్చు ఉంటాయని అనుకుంటారు కానీ ఎందుకో ఇవాళ ఖర్చు తక్కువగా ఉంటుంది, బంధుమిత్రుల రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, చాలా సంతోషమైనటువంటి శుభవార్తలు వింటారు, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి। కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు మీద ఆలోచిస్తారు, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాల్సి ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి। తులారాశి వాళ్ళందరికీ స్థానచలనము, తిరగడము, తిప్పటము, అలసట అన్నీ ఉంటాయి, ఎందుకంటే పండగ కదండి, 4 గంటలకు వెళ్ళొస్తారు, బాగా ఆలోచిస్తారు, ఇవాళ బాగా బంధువులను కలవడం వల్ల ఏమో బాగా అలసిపోతారు కూడా, కానీ అనేక శుభాలు జరుగుతాయి। ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఇవాళ చాలా మంచి రోజు, వ్యాపారం చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయన్నమాట। వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఇవాళ ఖర్చు చాలా అధికంగా ఉంటుంది, ఏదైనా అదృష్టం మీద ప్రయత్నం చేస్తే మాత్రం అది కలిసి రాదు। ఈరోజు తండ్రితో విరోధం లేకుండా గురువు కోపానికి గురువు కాకుండా ఇవాళ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది। ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు
వ్యాపారంలో మంచి లాభాలు, కుటుంబంలో మంచి సంతోషకరమైన పరిస్థితి, ఉద్యోగస్తులకు అనేక శుభవార్తలతో కూడినటువంటి రోజు. అలాగే అనుకున్న పనులని అనుకున్నట్టుగా వాళ్ళ పూర్తి చేశారు, బాగుంది. మకర రాశి వాళ్ళందరికీ ఇవాళ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, 10 మంది చేత గౌరవంగా మర్యాదలు అందుకుంటారు, మీ ప్రతిభకు తెలివితేటలకు నలుగురు శబాష్ అంటారు, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ ఇవాళ బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈరోజు మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే తండ్రి, పెద్దలు, మామల యొక్క సహాయ సహకారాలు ఇవాళ శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి రోజు. మీనరాశి వాళ్ళందరికీ ఈరోజు ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించాలి. పండగ రోజు కదా అని చెప్పేసి పిల్లల్ని ఫ్రీగా వదిలేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. తీసుకునే నిర్ణయాలు కొన్ని రాంగ్ అవుతాయని తెలుసుకోవాలి. మరి చూశారు కదా 12 రాశులకి ఇవాళ ఎలా ఉంది. ఇవాళ పండగ అందరికీ, మీ వినాయక చవితి అందరికీ కూడా శుభాలు కలిగాలని తెలియజేస్తూ, జ్యోతిష్యపరంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజుగా గుర్తించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు 50 పేజీలు రెడీ చేస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీకు పరిహారాలు చెప్తాను. చక్కటి పరిహారాలతో మీరు చాలా సింపుల్గా జీవితంలో ఇంత మంచి మార్పు వస్తుందని ఆలోచిస్తారు. అందుకే నా ఛానల్ పేరే thesimpleastrologer.com అని పెట్టుకున్నాను. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి ఫోటోలు పంపిస్తే మీ జాతకాలని పరిశీలన చేసి మీతో చక్కగా మాట్లాడి మీకున్నటువంటి పరిహారాలని చెప్పడం జరుగుతుంది. చాలామంది అడుగుతారు, దినఫలం చూస్తామండి, వారఫలం చూస్తాం, సరిపోతుంది కదా అని. కానీ అది కేవలం గోచారాన్ని బట్టి, ఈరోజు ఉన్న గ్రహాల స్థితిని బట్టి చెప్పడమే అవుతుంది. కానీ నిజంగా మీ యొక్క జీవితంలో మీరు పుట్టిన సమయంలో ఏ లగ్నంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, ఇప్పుడు జరుగుతున్న దశ ఎలాంటిది, అది మంచా చెడా, మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తుందని కూడా తెలియజేసేదే జాతక చక్రం. అందులో కూడా మనం ఏ ఏ రత్నాలు ధరించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు దేవుడికి సమర్పణ చేయాలి, ఇలాంటి విషయాలని కూడా మనం చాలా తెలుసుకుంటాం. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి, మీ గోపాలయ్య గారు.